ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 125 అధ్యాయం 1వ వచనం. Psalm 125 and verse 1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. They that trust in the Lord shall be as Mount Zion, which cannot be removed, but abideth forever. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపచేస్తున్నారు. మరి గత 8 నెలలు దేవుడు అనేక రీతిలుగా తన కృపలో మనల్ని భద్రపరిచి ఆదరించి ఆదుకొని సంరక్షించి పోషించి తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మన పట్ల చూపెట్టారు. కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. పిల్లరా, మరి ఉదయకాల సమయంలో మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యమును చదువుకుంటున్నాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఎవరికండి ధైర్యము, ఎవరికండి ఇలాంటి భాగ్యం అంటే ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో, జీవగల దేవుని యందు విశ్వసిస్తారో, ఎవరైతే తమ జీవితాల్లో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఇలాంటి గొప్ప ధైర్యము, ఇలాంటి ఆదరణ, ఇలాంటి నెమ్మది, అంతకంటే ముఖ్యంగా స్థిరమైనటువంటి జీవితము దేవుడు మనకిస్తారండి. అమ్మ అయ్యా, బండైనటువంటి క్రీస్తు మీద మన జీవితాలు కట్టుకున్నట్లయితే వానొచ్చినా వరదొచ్చినా తుఫాన్ వచ్చినా ఏమాత్రము చెక్కు చెదరకుండా పిల్లరా స్థిరముగా ఉంటాం. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, మరి యొక్క నూతన దినాన్ని బట్టి, నూతన మాసం బట్టి మీకు వందనాలు. గత 8 నెలలు ప్రభువా ఎలాగ మీరు మమ్మల్ని భద్రపరిచినారు. లోకం ఎంతో భయంకరంగా ఉంది. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియని పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ ఇంకా మీ ప్రేమ, మీ దయ మా పట్ల చూపెట్టి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మీ యొక్క ఉద్దేశములు మా జీవితంలో నెరవేర్చబడాలని మీరు ఆశపడుతున్నారు ప్రభువా. మేము మా కుటుంబాలు దేవుని యందు నమ్మిక ఉంచి స్థిరమైన వారిగా ఉండాలని ఆశపడుతున్నారు. ఎన్నోసార్లు బండైనటువంటి క్రీస్తు మీద మా గృహాలు కట్టుకోలేక ఎన్నోసార్లు లోక సంబంధమైన వాటి వైపు చూసి ప్రభువా నష్టపోతున్నాం, క్షమించండి. మరొకసారి మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. మా ప్రియులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు ప్రభువా. వారి ఉద్యములు మీకు తెలుసు. తగిన సమయంలో వారి హృదయ యొక్క వాంఛ తీర్చండి, వారిలో ప్రతి ఒక్క అవసరత తీర్చండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటూ వాక్యమును మా జీవితంలో స్థిరపరచమని, ప్రతి ఒక్కరిని బలపరచమని, వ్యాధిగ్రస్తులు ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే ప్రభువా ధైర్యం లేక ఆయా రీతిలుగా ప్రభువా కృంగి ఉన్నారో జ్ఞాపకం చేసుకుని లేవనెత్తి బలపరచమని, మీ వాక్యమే స్థిరము నాయన. కాబట్టి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.